యా బ్రదర్ ఏం పేరు మీ పేరు? సాయి కుమార్. ఓకే, ఏం చేస్తుంటారు? స్టడీ. బీటెక్ డిగ్రీయా ఏంది? డిగ్రీ. ఎక్కడ కాలేజ్? ఇక్కడ శంషాబాద్. ఇప్పుడు ఇక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళాలి. ఓకే, ఉంటాయా బస్సులు? ఉంటాయా బస్సులు? అంటే నార్మల్గా అప్పటిదాకా లేవు. మనకి మహేశ్వరం డిపో అయినప్పటి నుంచి చాలా తక్కువ అయిపోయినాయి. అవి మహేశ్వరం అన్ని జేపీ సైడ్ వెళ్ళేసరికి మనకు చాలా తక్కువ అయిపోయినాయి. అప్పుడంతా కొంచెం ఇబ్బంది ఉంది వెళ్ళడానికి రావడానికి, కానీ ఇక వెళ్ళాలి కదా. ఓకే, సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు కోటేశారు మీరు? నేను అందుల శ్రీరాములు గారు కోటేశాను. అవునా? అంటే ఓటేసినా కానీ ఓడిపోయింది ఆయన. ఎందుకు ఓడిపోయింది ఆయన? ఎందుకు ఓడిపోయింది అంటే చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు మన మహేశ్వరం నియోజకవర్గం అనేది చాలా పెద్దది. దగ్గర 5 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. అందులో సగం ఇక్కడ నుంచి చాలా ఓట్లు పోయినాయి వాళ్ళకి. అంటే మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందంటే మనకు బీజేపీకి పడాల్సిన ఓట్లు సగం చీల్చేసింది. అంటే అది ఎవరికి ఫేవర్ అయిందంటే బీఆర్ఎస్కి, సబితా మేడంకి ఫేవర్ అయింది. మెయిన్ ముస్లిమ్స్కి ఎక్కువ బీఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. ఎంఐఎం బీఆర్ఎస్, ఇక్కడ ఎంఐఎం లేదు కదా. బీఆర్ఎస్ అంటే ఇష్టం కాబట్టి ఆల్మోస్ట్ పాడి షరీఫ్ అక్కడ చాలా ఓట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం వల్ల మన అందరి శ్రీరామ్ గారికి దెబ్బ పడదు అనమాట. అట్లా ఓడిపోయింది. కానీ లేకపోతే ఫస్ట్ ప్లేస్ మనం బీజేపీ వచ్చేది. వస్తుందా? సబితా వచ్చిపోతా ఉందా? ఏడా కనిపించదు, ఓట్లు అప్పుడు కూడా కనిపించదు. కరెక్ట్ చెప్పాలంటే ఆమె ముఖం చూసి వేసారు తప్ప అసలు ఆమె కనిపించదు. ఆమె ఎప్పుడు కనిపించదన్నా చెప్పాలంటే, అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వరు. మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయన కాంగ్రెస్ పార్టీ కండుగా పోయిన ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎవరు గెలిచే అవకాశం ఉంది ముగ్గురిట్లలో? కొండ విశ్వేశ్వరరెడ్డి గారే అనుకుంటున్నాం. ఎందుకంటే మనం బీజేపీ సపోర్టర్ కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటాము. లాస్ట్ వరకు తెలియదు. ఆయన చేసే అభివృద్ధి, ఇంతకుముందు ఆయనకి ఎక్స్ఎంపీ, ఆయన చేసిన అభివృద్ధి ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన వచ్చే ఛాయిసెస్ ఉన్నాయని మేము కూడా అనుకుంటున్నాం. రావాలని కూడా కోరుకుంటున్నాం. నా తరపున ఇంకో 100 ఓట్లు వేయించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేపిస్తే కూడా నా వల్ల అవుతుంది కూడా. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డికి 100 ఓట్లు వేయిద్దామన్నా, లేకపోతే సెంట్రల్లో నరేంద్ర మోదీ ఉండాలన్నా? సెంట్రల్లో నరేంద్ర మోడీ మెయిన్ ఫేస్. నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ఏదో ఆయన ముఖం చూసే చేస్తారు కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి అని కాదు. మెయిన్ నరేంద్ర మోడీ గారే. ఆయన ముఖం చూసే ఇంకా 100 కాదు 200 ఓట్లు కూడా నాకు వేయించినంత కెపాసిటీ మనకుంది. అంటే మనం ఏపీ అని అవసరం లేదన్నా. ఢిల్లీలో ఎవరున్నా సరే, ఆ గల్లీలో ఎవరున్నా సరే, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండేది అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అందరికీ. కావున ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి వస్తారనేది నాకు నమ్మకం ఉంది. నాకే. సో రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన గురించి ఏమనుకుంటారు? యువత ఏమనుకుంటారు? యువత మైండ్ మెయిన్ ఫ్రీ అనేది వాళ్ళ మైండ్లో ఉందన్నా. యూత్ ఏమో గెలిపించినాక అరే ఇట్లా గెలిపించినాము, ఇట్లా అయిపోయింది, ఫ్రీ బస్సులు ఇస్తారు స్టూడెంట్స్కి. అంటే ఆయన ఫస్టే చెప్పిండు కదా పథకాలు, గర్ల్స్కి ఇస్తాం ఫ్రీ బస్ అని. మరి అప్పుడు ఏం చేశారు? ఓటు వేయకుండా అడగాల్సింది కదా, మాకు ఫ్రీ వద్దు, మేము గెలిచినాక మాకు ఈ పథకాలు ఇవ్వాలని చెప్పాలి. కానీ వాళ్ళకి లేడీస్కే ఫస్ట్ మేము ఫ్రీ బస్సులు ఇస్తాం అన్నప్పుడు అప్పుడు అడిగే ఉంటే మాకు స్టూడెంట్స్కి ఇవ్వండి అని అడిగిన ఉంటే అప్పుడు అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనకు వేసి తప్పు పని చేసినాం, ఏం చేస్తున్నా అంటే ఈయన గెలిచినాక ఇప్పుడు 5 years మనం భరించాలి, తప్పదు కదా. అంటే ప్రతి ఒక్కరి మైండ్లో అదే నడుస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు అవసరం లేదు ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకం ఒక క్లుప్తంగా చూస్తే కొన్ని కోట్ల అప్పు. ఇప్పుడే ఇంతకుముందు కేసీఆర్ గారు ఎంతో అప్పు చేసి ఒక మనిషి మీద దాదాపు కొన్ని లక్షల అప్పు పెట్టిండు. ఇప్పుడు ఈయన చెప్పిన పథకాలు వివరంగా చూస్తే కొన్ని లక్షల కోట్ల అప్పు. అంటే ఆడ మైండ్లో అదే రన్ అవుతుంది. అబ్బా మాకు ఇవ్వచ్చు కదా, అసలు ఫ్రీ ఎందుకు, అసలు ఫ్రీ అవసరం లేదు కదా ఎందుకు అనేది అదే మైండ్. సో ఇక్కడ బీసీని కాసాని జ్ఞానేశ్వరం దింపిండు. ఇద్దరు రెడ్డిల మధ్య కాసాని జ్ఞానేశ్వరం బయటపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడున్న ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే రెడ్డిస్, గుప్తాసు ఇట్లా దూసి వేసేవారన్న. ఇప్పుడు ఎంపీ రెడ్డి, గౌడ, చౌదరి కులం ఏముండదు. నరేంద్ర మోడీ గారా కాదా? నరేంద్ర మోడీ అయితే గుద్దేస్తారు ఓటు. మెయిన్గా నరేంద్ర మోడీ ఫేసే నరేంద్ర మోడీ. కింద ఎవరైనా ఉండని ఒక దళిత ఆమెని ప్రెసిడెంట్ చేసిండు ద్రౌపది ముర్ము. ఇప్పుడు రెడ్డి అయితే ఏముంది, ఎస్సీ అయితే ఏముంది, ఎస్టీ అయితే ఏముంది, గెలిచేది ఖచ్చితంగా బీజేపీ. ఓకే.